Hey guys, welcome back to my YouTube channel Shesham Vlogs. సో మనం మళ్ళీ అయితే నర్సాపూర్లో ఒక టెంపుల్కి అయితే వచ్చేసాం. అదే చాకరిమెట్ల ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. సో ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి అండ్ నెట్ అయితే మొత్తం పైన ఇస్తారు, మీకు అయితే చూపిస్తా. సో చూడండి ఇప్పుడు. సో గైస్ ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసి పొద్దున 5 నుంచి సాయంత్రం 6 దాకా ఓపెన్ అయితే ఉంటుంది అండ్ మిగతా టైంలో ఓపెన్ అయితే ఉండదు. సో మధ్యలో అయితే రండి. అండ్ కోతులు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా అయితే రావాలి మీరు. అండ్ ఫీడింగ్ కూడా చేయొచ్చు మీరు ఇక్కడ. సో మీకు చూపిస్తా, మస్తు మంది చూస్తారు అట్లా వీరికి మస్తున్నాయి కోతులు అయితే. సో చూపిస్తా మీకైతే. ఇలా అయితే గుడి ఉంటుంది, బయట అంతా పార్కింగ్ నెట్ అయితే వేసారు ఎందుకని కోతులు రావద్దని. చూడండి ఓన్లీ ఆ గేట్ ఒకటి ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడే అనమాట దేవుడు. సో అక్కడ చూస్తారు కదా ఎన్ని వచ్చాయో, కొంచెం వాళ్ళు ఏదో వేసారు. సో మస్తు కోతులు వచ్చేసాయి అక్కడికి. వేసేయండి. సో అక్కడ వచ్చేసి సీతారాముల గుడి అయితే ఉంది అండ్ ఇక్కడ పూజ స్టోర్ అట్లాంటివి అయితే ఉన్నాయి. అండ్ అక్కడ అయితే హైవే మొత్తం. సో హైవే పక్కనే గుడి అవుతుంది. సో మనం చూడవచ్చు. సో ఇది టెంపుల్. ఇప్పుడు మేమైతే ఫీడింగ్ అయితే చేస్తాం మంకీస్కి. సో చూడండి. I want one more, please. I got it. New channel. This way. Your daddy. Hey, no. సో గైస్ అదైతే హైవే అనమాట వచ్చాడు మొత్తం. హైవే పక్కన ఈ గుడి అయితే ఉంటుంది. సో చూడొచ్చు మీరు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నా రోడ్డు మీద ఎలా వచ్చే శ్వాసం అవుతుంది. స్లోగా తెలియండి రోడ్డు మీద. వీటిని అయితే కచ్చకాయలు అయితే అంటారు. అలా వెళ్తూ గుడి పక్కన కొన్ని చెట్లు అయితే ఉంటే దాంట్లో కచ్చకాయలు అవుతున్నాయి. సో వీటితోడైతే ఆడుకుంటారు అందరూ. సో కచ్చకాయలని ఇంగ్లీష్లో ఏమంటారంటే రానొచ్చు అనమాట. సో వీటితోడైతే ఆడుకుంటారు, ఏం యూజ్ ఉండదు వీటి వల్ల, జస్ట్ అలా తీసుకున్నాం అంతే.